నిన్న ఏదైతే జూబ్లీ హిల్స్‌లో బై ఎలక్షన్స్ జరిగాయి అవి నిజంగానే న్యాయబద్ధంగా జరిగాయి అనుకుంటున్నారా సార్? అంటే ఈ ఎలక్షన్ అన్నది ఎప్పుడైనా సరే బై ఎలక్షన్ సాధారణంగా స్టేట్ పర్వ్యూలోను స్టేట్ జ్యూరిడిక్షన్లో జరుగుతున్నప్పుడు ఎలక్షన్ కమిషన్ సాధారణంగా మాన్బోర్డు శాసన్ గారి తర్వాత నుంచి ఆ ఎక్స్పెక్టేషన్స్ ప్రజలకి ఉన్నాయని భ్రమల్లో ఉండమే తప్ప వాళ్ళ మీద ఎవరికి నమ్మకం లేదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే ఒక తీరువ దెబ్బ ఉంటుంది వీళ్ళు వాతావరణ శాఖలాగా ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప ఇంకేం జరగలేదని. తర్వాత కనీస ప్రాథమిక అవగాహన లేకుండా నిన్న మీరు గమనిస్తే జూబ్లీ హిల్స్లో చాలా మందకొడిగా నేను ఆల్మోస్ట్ పొద్దున్న 11:15 నుంచి నేను 3:40 దాకా తిరిగిన. ఎక్కడ నాకు ఏ పోలింగ్ బూత్లోనూ పట్టుమని 10 మంది కనబట్టలే, బయట మాత్రం ఎప్పుడైతే నడవడి కనబడింది. నేనైతే అది గమనించిన తర్వాత ఈ జూబ్లీ హిల్స్లో పెద్ద వెల్ పాష్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళు ఎవడో రాజమౌళి తప్ప నాకు ఇంకెవడో ఓటు వేయడానికి వచ్చినాడు కనబడలే. ఏమి దేనికి వాళ్ళకి దేనికి డబుల్ స్టాండర్డ్స్ దేనికి అసలు అర్థం కావట్లేదు. సినీ ఫెటర్నిటీ ఇలాంటి వాళ్ళందరూ మోటివేషన్స్ ఇచ్చి వెళ్ళి ఓట్లేసి ప్రజల్లో చైతన్యం కల్పించవలసిన ప్రాథమిక బాధ్యత లేకుండా అక్కడ అంత మందకోడిగా మీరు దేశం మొత్తం మీద జరిగిన బై ఎలక్షన్స్ బీఆర్ ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే మందే 48.64%, మరీ ప్యాథటిక్గా. సో ఇక్కడ ఎలక్షన్ అంత మందకొడిగా సాగిన ఎలక్షన్ గురించి కనీస ప్రాథమిక అవగాహన కల్పించకుండా ఈ ఎలక్షన్ కమిషన్ ఏం పని చేస్తుందో ఆ బుద్ధ భవనంలో రోజు బుద్ధుడిని చూసుకుని దండం పెట్టి కూర్చున్నట్టుకున్నారు. తర్వాత డబల్ ఓటింగ్. తర్వాత మీరు ఒకటి గమనించండి, ఈ తెలంగాణలో ఎక్కువగా సెటిలర్స్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్లో బోల్డ్ మంది వేరియస్ ప్రావిన్సెస్ నుంచి తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. సో ఈ ఓటింగ్ ఇక్కడ వేయలేదంటే అక్కడ ఉన్నదని అర్థం, లేకపోతే అక్కడ ఉన్న వాళ్ళని ఇక్కడ ఉన్నది. అసలు ఆ అంబిగ్యూటీని ఆ ఎయిర్ని ఎందుకు క్లియర్ చేయలే?